నమస్తే, నేను మీ మధు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి మీద సర్జికల్ స్ట్రైక్ జరుగుతుందా అని కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఈ సర్జికల్ స్ట్రైక్ కారణంగానే ఆయనకి ఫీవర్ వచ్చిందా అని కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మరి అసలు ఏం జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ సర్జికల్ స్ట్రైక్ ఎందుకు అనే విషయాల గురించి ఈరోజు మనం చర్చిద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద సర్జికల్ స్ట్రైక్ జరుగుతుంది అని ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుంది. అంతేకాదు ఆయనకు ఫీవర్ వచ్చిందని కూడా ఒక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ సర్జికల్ స్ట్రైక్ కి ఆ ఫీవర్ కి ఏమైనా సంబంధం ఉందంటారా? అంటే ఇక్కడ జ్వరం ఎందుకు వచ్చింది అనేది మీరు ఆలోచించాలి. నిన్న ఆయన వాళ్ళ నియోజకవర్గంలో అంటే పులివెందులకు వెళ్ళారు కదా, బర్త్డే వేడుకల తర్వాత వెళ్ళినప్పుడు ఆయన కార్యకర్తలతోటే నేను ఇంక మీద కార్యకర్తలకు మీరు ప్రాధాన్యత ఇవ్వాలి, తర్వాత సోషల్ మీడియా కార్యకర్తలు నేను కలుస్తాను, వాళ్ళ మీద ఎక్కువ దాడులు జరుగుతున్నాయి, ఇవన్నీ మాట్లాడాడు ఆయన. అయితే ఆయన ఊహించినట్టుగా అందరూ రాలేదు, వాళ్ళు చెప్పుకుంటున్నారు కానీ చాలామంది వచ్చారని. ఆయన అసలు పులివెందుల వెళ్ళిందే పులివెందుల్లో తన ఉనికి చాటుకోవడం కోసం. ఇవాళ పులివెందుల్లో చాలామంది వైసీపీకి సంబంధించిన వాళ్ళు టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. అది ఆయన తట్టుకోలేకపోతున్నారు. ఒకటి. రెండు, చంద్రబాబు నాయుడు చాలా తీవ్రంగా ఆయన రియాక్ట్ అవ్వడం జరిగింది. తర్వాత పవన్ కళ్యాణ్ ఏ కీలు కాకీలు ఏ కాలు కాకాలు తీసేస్తాము, యోగి ఆదిత్యనాథ్ ఏదైతే ఉందో ఆ సంస్కృతిని ఇక్కడ ప్రవేశపెడతామన్నారు. అదేవిధంగా లోకేష్ కూడా రెడ్ బుక్లో 3 పేజీలే ఇంకా అమలు చేశాము, ఇంకా చాలా పేజీలు ఉన్నాయన్నారు. దానికి వెంటనే వీళ్ళందరూ కూడా రియాక్ట్ అయిపోతున్నారు. అయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి వచ్చిన నష్టం ఏం జరిగిందంటే, ఇప్పుడు ఆయన పుట్టినరోజు వేడుకలకి ఇవాళ మాచవరం ఎక్కడో 17 మందిని అరెస్ట్ చేశారు. వాళ్ళు బైక్స్ మీద ర్యాలీ చేశారు. అంటే ర్యాలీ చేస్తే తప్ప, అగో ర్యాలీ చేస్తే అరెస్ట్ చేశారు అని వైసీపీ వాళ్ళు అంటున్నారు. ర్యాలీ చేస్తే తప్పు కాదు, సైలెన్సర్లు తీసేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టి పర్మిషన్ లేకుండా అలా చేయటం అనేది తప్పు ఒకటి. రెండోది, రక్త తర్పణాలు చేయటం అనేది ఇంకా పెద్ద తప్పు. గొర్రె పొట్టేళ్ళను కోసి ఆయన ఏమంటారు ఫ్లెక్సీకి వాళ్ళు రక్తంతో తర్పణం చేయటం అనేది తప్పు. ఆ తర్వాత ఇంకా చాలా ఇలాంటివే చేశారు వాళ్ళు. ఈవెన్ శబరిమల వెళ్ళి అది చేయటం. అయితే వీటిని ఖండించట్లేదు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు జ్వరం వచ్చిందంటే, ఇవన్నీ ఖండించకుండా ఆయన ఇవాళ యాక్చువల్గా ఇడుపులపాయకి వెళ్ళి అక్కడ క్రిస్మస్ ముందు రోజు ప్రార్థనల్లో పాల్గొవాలి. అది చేయలేదు. ఎందుకంటే అక్కడ విజయం వస్తుందేమో, లేదు షర్మిల వస్తుందేమో అనే భయంతో వెళ్ళలేదా, అందుకని కూడా జ్వరం వచ్చిందా? నిజానికి పండగ అంటే అందరు కలిసి జరుపుకునే పండగ. అదేంటో క్రిస్మస్ ని ఆయన ఒక్కడే జరుపుకుంటున్నట్టు పులివెందులకు వెళ్ళిపోయారు. ఇప్పటికైనా అందరూ కలిసి జరుపుకుంటారా వాళ్ళు? ఎవరందరూ ఎవరు? ఎందుకండి వద్దనుకున్నాడు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తండ్రినే వద్దనుకున్నాడు. ఎలక్షన్స్ ముందు తండ్రి ఫోటో తీసేస్తాడు, మీకు తెలుసో లేదో. ఓడిపోయాక మళ్ళీ తండ్రి ఫోటో పెట్టుకున్నాడు. ఇప్పుడు అవసరానికే తండ్రి, అవసరానికే తల్లి, అవసరానికే చెల్లి. ఇవాళ ఏమైంది, అప్పుడు ముఖ్యమంత్రిగా వీళ్ళు పనికొచ్చారు అవడానికి. ఇప్పుడు ముఖ్యమంత్రిని అవలేదు నేను, ఇంకా మీ అవసరం ఏముంది, మీకు ఆస్తి ఎందుకు ఇస్తానన్నాడు. మరి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ కన్నా వీళ్ళ అవసరం ఉంటుంది కదా? ఉండదు. ఇప్పుడు ఆయన ధీమా ఏంటంటే, నేను నెగ్గుతాను 2.0 2029 రప్పరప్ప. అవును. ఇప్పుడు చెల్లి చెల్లి, తల్లి తల్లి కాదు, రప్పరప్ప. ఆ రప్పరప్ప అనే 2 ఏమంటారు పదాలు నన్ను కాపాడతాయి అనుకుంటున్నాడు. రప్పరప్ప అంటే ఏంటి, మేము వచ్చాక మేము మిమ్మల్ని కొడవలతో అడ్డంగా నరికేస్తాం, మేము రాగానే 2 నెలల్లో మీ అందరినీ జైల్లో వేసేస్తాం. ఇలా చెప్తూ ఉంటే ఎవరు వస్తారు? అయినా ఇప్పుడు షర్మిల ఎందుకు వెనక్కి వస్తారండి? అంత నీచంగా మాట్లాడిచ్చి ఎంజాయ్ చేసిన అన్నగారి దగ్గరికి ఏ చెల్లైనా మళ్ళా వస్తుందా? ఆయన న్యాయంగా ఇవ్వాల్సిన ఆస్తి అది, తండ్రి చెప్పిన విధంగా ఆయన ఇవ్వాలి. అంటే వీళ్ళు సమానత్వాలు మాట్లాడతారు కదా, ఆడవాళ్ళంటే ఎలా ఉంటారో చూడండి. ఈయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు. లాస్ట్ టైం లోకేష్ గారు రెడ్ బుక్ అని ఓపెన్ చేశారు. వైసీపీ హయాంలో ఎంతమంది దాడుల బారిన పడ్డారో వాళ్ళందరి పేర్లు కూడా రాసుకున్నారు రెడ్ బుక్ లో లోకేష్ గారు, ఎవరి వల్ల దాడులు జరిగాయి అనేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా డిజిటల్ బుక్ ఓపెన్ చేశారు కదా, దానివల్ల యూజ్ ఉందంటారా? డిజిటల్ బుక్ లో మీకు తెలుసా ఎవరి పేర్లు నమోదయ్యాయో? తెలీదా? ఫస్ట్ ఎవరెవరు దాడులు చేశారో వైసీపీ వాళ్ళు ఒక రజనీ పేరు. అవును, ఫస్ట్ రజనీ పేరు వచ్చింది కదా. జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ఉంది. ఎందుకని? మరి చెల్లి మీద దాడి చేయించాడు కదా.
ఆయన బుక్ లో ఆయన పేరు. ఆయన పేరే ఉంది. మరి ఇంకెవరి మీద డిజిటల్ బుక్ ఓపెన్ చేస్తాడు? తన మీద తను ఓపెన్ చేసుకోవాలి. మేము వస్తే డిజిటల్ బుక్ ఓపెన్ చేస్తా ఉంటున్నాడు. పాప ఆయనకి గుర్తు లేదో లేకపోతే ఆయన మర్చిపోయాడు. అయ్యో నేను డిజిటల్ బుక్ ఓపెన్ చేస్తే ముందు రజనీని అరెస్ట్ చేయించాలి, డిజిటల్ బుక్ ఓపెన్ చేస్తే రోజాని అరెస్ట్ చేయించాలి, డిజిటల్ బుక్ ఓపెన్ చేస్తే శ్యామలాని అరెస్ట్ చేయించాలి, వీళ్ళందరికంటే ముందు నన్ను నేను అరెస్ట్ చేసుకోవాలనే సంగతి గుర్తు రావట్లేదు. అందుకని అమాయకంగా మాట్లాడుతున్నాడా, అతి తెలివిగా మాట్లాడుతున్నాడా ఆయనకు తెలియాలి. సరే, ఏ తెలివితేటలైనా ఇవాళ భయంతో పులివెందుల్లో ముసుగు తన్ని పడుకున్నాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ కార్యకర్తలకి, మీరు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని రప్పరప్ప అంటూ ఆయుధాలు పట్టుకుని తిరక్కండి, కొడవాళ్ళలో కత్తులో పట్టుకుని. తర్వాత ఆయన పుట్టినరోజుకి మీరెందుకు మీ డబ్బులు తగలేసుకుని, తర్వాత అజయ్ వర్మ అనేవాడు నిన్న ఆ మహిళని కడుపులో తన్నాడు కదా. ఇవాళ వాళ్ళ సోషల్ మీడియా ఏమంటుంది, అజయ్ వర్మ అసలు ఏంటి వైసీపీ వాడే కాదు, జనసేనకు చెందినవాడు, ఆయనకి ఏంటి పవన్ కళ్యాణ్తో ఫోటోలు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ పేరు పచ్చపొడిపించుకున్నాడని. బుద్ధుందా, సిగ్గుందా అసలు వైసీపీకి? ఎందుకంటున్నానంటే అతను జనసేన వాడైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బాలకృష్ణ అభిమాని, మీకు తెలుసు కదా. అదేవిధంగా గతంలో ఆయన బాలకృష్ణ అభిమాన సంఘానికి అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు ఆయన. మరి అప్పుడు ఆయన తెలుగుదేశం వాడైతాడా? ఇప్పుడు అభిమానం వేరు, పార్టీ వేరు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్ని పార్టీల్లోనూ ఉన్నారు. ఇప్పుడు కడుపులో తన్నేసరికి అతని మీద కేసులు పెడతారు, అతన్ని అరెస్ట్ చేస్తారు, అదేంటి యోగి ఆదిత్యనాథ్ చేసినట్టుగా చేస్తారనే భయంతో మీరు మా వాడు కాదు అంటున్నారు. గతంలో మీరు చాలా మందికి ఇలాగే చేశారు చెప్పాలంటే. అంటే జగన్మోహన్ రెడ్డికి కానీ వైసీపీకి కానీ తప్పు ఒప్పుకునే ధైర్యం లేదు. తప్పు చేసిన వాడిని మావాడు నా కోసం చేశాడని చెప్పే ధైర్యం కూడా లేదు. ఇతను నాయకుడు, మీకు అర్థమైందా? ఇలాంటి నాయకుల్ని ప్రజలు ఎన్నుకుంటారా? ఇప్పుడు కావాల్సింది ఏంటి మీకు? మీరు ఒక జననాయకుడిగా ఉండాలి అంటే మీరు మానవత్వంతో ఉండాలి. మీకు మానవత్వం ఎక్కడుంది? రప్పరప్ప తప్ప. కానీ ప్రజల కోసమే కదా ఆయన ఇప్పుడు మళ్ళీ కొత్త కొత్త హామీలు ఇస్తున్నారు. డిజిటల్ బుక్ ఓపెన్ చేశారు. ఇక పీపీపీ విధానాన్ని నేను మళ్ళీ వస్తే రద్దు చేస్తా అని చెప్పేశారు. మరి ప్రజల కోసం ఇన్ని హామీలు ఇస్తున్నప్పుడు మరి ఈ సర్జికల్ స్ట్రైక్ ఎందుకు అంటారు? ఈ సర్జికల్ స్ట్రైక్ ఎవడు చేయట్లేదు, ఆయన భయపడుతున్నాడు, ఆయన అనుకుంటున్నాడు. ఇప్పుడు నిన్న పులివెందులు వెళ్ళాడు కదా, సరే ఆయన పీపీపీ మోడల్కి వ్యతిరేకం. ఆయన 17 మెడికల్ కాలేజెస్ కట్టించాడు. పోనీ 17లో 7 మెడికల్ కాలేజెస్ కట్టించాడు. ఫస్ట్ పులివెందులు కట్టించాడు. నిన్న క్రిస్మస్ వేడుకలు ఎక్కడ చేసుకోవాలి? ఇవాళ ఆ కాలేజ్కి వెళ్ళి ఆ కాలేజ్ చూపించి, గో నేను కట్టించిన మెడికల్ కాలేజ్ ఇది, ఇవాళ ఇక్కడ క్రిస్మస్ వేడుకలు చేసుకుంటున్నాను అని చెప్పాలిగా. ఆ మెడికల్ కళాశాల వాళ్ళు కూడా ఆనందంగా ఆయన బర్త్డే వేడుకలు నిన్న ఆయన వచ్చాడు కాబట్టి కేక్ కట్ చేసి చేసుకోవాలిగా. మరి ఏది ఎందుకు జ్వరం వచ్చిందంటే ఇది కూడా కారణం. పులివెందుల మెడికల్ కళాశాల ఎక్కడ చూపించాల్సి వస్తుందో అని ఆయన భయంతో జ్వరం తెచ్చుకున్నాడు. ఇంకోటి ఏంటంటే, ఓ పక్క చంద్రబాబుని చూస్తే భయం, ఇంకో పక్క పవన్ కళ్యాణ్ చూస్తే భయం, మరో పక్క రెడ్ బుక్ తీసుకొచ్చిన లోకేష్ని చూస్తే భయం. అందుకని ఇన్ని భయాల మధ్య ఆయన జ్వరం తెచ్చుకున్నాడు. ఏదేమైనా సరే ఈ క్రిస్మస్ కైనా జగన్మోహన్ రెడ్డిలో మార్పు వస్తుందో లేదో, ఈ సర్జికల్ ఫీవర్ తగ్గుతుందో లేదో వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.